హాయ్ అండి. అందరికీ కూడా మన ముస్లిం సోదరీమణులందరికీ కూడా ఈద్ శుభాకాంక్షలండి. అలాగే ఈరోజొచ్చేసి ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే ఇంట్లోనే ఉన్నారు కదా! వాళ్ళకి కొంచెం మా మామయ్య గారు కొబ్బరన్నం చేయమన్నారనమాట. ఇంకా అందరం కూడా నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట. అందరం కూడా టేస్ట్ చేస్తాం కదా అనేసి చేసేసాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. దానికొచ్చేసి కర్రీ చికెన్ కర్రీ బావుంటుంది. అలాగే మటన్ కూడా బావుంటుంది. నేను చికెన్ కర్రీ చేశాననమాట. రండి చూపించేస్తాను. ఇవ్వండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం చేశాననమాట. నేనెప్పుడు చేయలేదు. కాస్త గీ వేసి, కాస్త ఆయిల్ కూడా వేసి 2 వేసి చేశాననమాట. ఒక పెద్దది సైజు కొబ్బరికాయ తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని, ఆ కొబ్బరి వాటరే కాకుండా ఆ కొబ్బరి లాస్ట్‌లో పేస్ట్‌లా అయిపోతుంది కదా! అది కూడా వేసి చేశారనమాట. అందుకనేమో టేస్ట్ అంత బాగా కుదిరింది. టమాటా అయితే యాడ్ చేయలేదండి. నేను ఇలాగే చేశాననమాట. సింపుల్‌గా చేసేసాను. చాలా యమ్మీగా కుదిరింది ఫస్ట్ టైం చేసినా కూడా. అలాగే చికెన్ కర్రీ కూడా బాగా కుదిరిందండి. ఇదిగోండి చికెన్ కర్రీ గ్రేవీతో చేశాననమాట. మమ్మీ ఈరోజు ఇంకా ఫుల్గా తినేస్తాం అనమాట. అంత బాగా కుదిరింది. ఇంక బిర్యానీ అంటే మా బాబుకి నాకు ఇష్టమేనండి. బయటది ఎక్కువ ఇష్టపడతాను, కానీ ఇంట్లోది కూడా ఇప్పుడు బాగా నేను చేయడం నేర్చుకున్నాను కాబట్టి బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా రెండు కూడా చాలా బాగా కుదిరేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే నేను కామెంట్ సెక్షన్లో ఎలా ప్రాసెస్ అనేది కూడా షేర్ చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.